నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పట్టినటువంటి అమరావతి ప్రజలు నిజం చెప్పాలంటే మామూలు కాదు. ఒక సీఎం రేంజ్ మన సీఎం గారికి ఎంతైతే చేసినారో దానికి కొంచెం కూడా తగ్గించకుండా ఈ రోజున వాళ్ళు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దానికి తప్పనిసరిగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే మనందరికీ కూడా తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు అమరావతి రాజధాని రైతుల విషయంలో ఎంతలా పోరాడారనేది. ముఖ్యంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ అక్విజిషన్ లో భాగంగా కొంతమంది రైతులు తమ దగ్గర నుంచి కావాలని చెప్పేసి లాక్కుంటున్నారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే పవన్ కళ్యాణ్ గారు వెళ్లి చంద్రబాబు నాయుడు గారికి చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆ భూములు తీసుకోవడం ఆపేసినారనమాట. సో అంత రెస్పెక్ట్ ఉంటుందన్నమాట పవన్ కళ్యాణ్ గారు అంటే అమరావతి రాజధాని రైతులకి. ఈ రోజున అది మనకి స్పష్టంగా కనిపించింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎంతటి స్థాయిలో ఆయనకి రోడ్ల మీద పూల పాన్పు వేసినారో, సో అదే స్థాయిలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి 10 టన్నులు పూలు తీసుకొచ్చి అడుగడుగున గజమాలలు వేస్తూ రాజధాని రైతులు బొకేలు పూలతో ఆయనకి ఈ రోజున పూల వర్షం కురిపించినటువంటి పరిస్థితి. నిజం చెప్తున్నారండి, మనం మంచి చేస్తే మంచి జరిగిద్ది, చెడు చేస్తే ఎప్పటికైనా చెడే జరిగిద్ది. పవన్ కళ్యాణ్ గారు ఈ రాజధాని రైతులు ఒకటే చెప్పినారు, మేము అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా చేస్తాం. మేము మీ దగ్గర నుంచి 40,000 ఎకరాల భూములు తీసుకున్నారనమాట వాళ్ళ దగ్గర నుంచి. సో వాళ్ళకి కౌలు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారే పోరాటం చేసి ఇప్పించినటువంటి పరిస్థితి. అంత చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి గెలిచి డిప్యూటీ సీఎం హోదాలో ఆ ప్రాంతంలో అడుగు పెడితే మరి వెల్కమ్ ఎలా చెప్పాలి, సీఎం రేంజ్ లో చెప్పినారనమాట. అంటే ఇక్కడ సీఎం గారిని తక్కువ చేయాలనే ఉద్దేశం కాదండి, పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు చూపించినటువంటి ప్రేమ అభిమానాన్ని ఆ స్థాయిలో చూపించినారు. మన సీఎం గారు వస్తే సీడ్ యాక్సిస్ రోడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, మెయిన్ రోడ్ అనమాట. మొదటి నుంచి ఎండ్ వరకు క్లియర్ గా రోడ్డు మొత్తం బంతిపూలతో పరిచేసి పవన్ కళ్యాణ్ గారికి వెల్కమ్ చెప్పినటువంటి పరిస్థితి. ఇది ఎంతమందికి సాధ్యమవుతుంది? వాళ్ళ పక్షాన పవన్ కళ్యాణ్ గారు పోరాడారు, నిలిచారు కాబట్టే ఈ రోజున గౌరవం ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఏం చేశారు, లాస్ట్ 5 అంటే 2014 నుంచి 2019 మధ్యకాలంలో అమరావతికి ఎంత చేశారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ తెలుసు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో సగభాగం, అదేవిధంగా కృష్ణా జిల్లాలో సగభాగం చాలా మందికి కూడా ఈ రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతలా డెవలప్ చేశారనేది వాళ్ళకి తెలుసు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భూముల విషయంలో కావచ్చు, వాళ్ళకి కౌళ్లు ఇప్పించడంలో కావచ్చు, వాళ్ళు రాజధాని వద్దు అని చెప్పేసి యుద్ధం చేస్తున్న సమయంలో మన రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అమరావతి టు అరసవెల్లి వెళ్ళినారు కదా, ఆ టైంలో కూడా మద్దతు ఇచ్చింది జనసేన పార్టీ నాయకులు మరియు టీడీపీ పార్టీ నాయకులు అనమాట. సో పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ మద్దతు ఎప్పటికప్పుడు అమరావతి రాజధాని రైతులకు ఇచ్చుకుంటూనే వచ్చారు. మరి ఆ రెస్పెక్ట్ ని నిలబెట్టుకునే టైం ఒకటి వచ్చింది కదా, అది ఈ రోజు వచ్చిందనమాట. మనందరికీ తెలిసిందే ఈ అమరావతి రీజియన్ లోనే మన ఇప్పటమనే గ్రామం కూడా ఉంటది. ఈ రోజున ఇప్పటంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక గుడి కట్టడం ఒకటే తక్కువ, అంతా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం వెళ్లి ప్రచారం చేసిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మంగళగిరి, మన ఏదైతే అమరావతి ఏరియా ఉందో ఆ నియోజకవర్గం అనమాట. ఎందుకంటే ఇప్పటంలో వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎంతలా పోరాడారు. అదేవిధంగా ఆ విలేజ్ కి ఆ ఇళ్లు కూల్చినటువంటి వ్యక్తుల కుటుంబాలకు ₹1,00,000 చొప్పున ఇవ్వడమే కాకుండా ఆ విలేజ్ కోసం అని చెప్పేసి, విలేజ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి 50 లక్షలు డొనేట్ చేసినారనమాట. మరి పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచోళ్ళో, ఆయన మంచితనం ఎంత ఉంటుందో వాళ్ళు ఎందుకు మర్చిపోతారు? ఈ రోజున అమరావతి రాజధాని రైతులు ఎవరిని కదిలించినా సరే మాకు చంద్రబాబు నాయుడు గారు ఎంతో, పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. మాకు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు అందుకు సహకరించినారు. 5 సంవత్సరాల పాటు మమ్మల్ని మనోనిబ్రంలో ఉంచింది మాత్రం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పేసి ఈ రోజున వాళ్ళంతా కూడా ముక్త కంఠంతో మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. అంటే చూడండి, పవన్ కళ్యాణ్ గారు అమరావతి రాజధాని రైతుల విషయంలో అంత పాజిటివ్ గా వాళ్ళకి అంత సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే 10 టన్నులు పూలు జల్లి వెల్కమ్ చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ రోజున డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకున్నారంటే ఇంచుమించు తీసుకున్నట్టు, ఎందుకంటే సైనిక వందనం కూడా చేయడం అయితే జరిగిందనమాట. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు తన కార్యాలయాన్ని కావచ్చు, అదే అమరావతిలో ఉన్నటువంటి తన ఛాంబర్ ని కావచ్చు, వాటన్నిటిని కూడా చూశారనమాట. ఇంకా రేపటి నుంచి అఫీషియల్ గా ఇంకా యుద్ధ రంగంలోకి దిగినట్టు అనమాట. ఆల్రెడీ కొంతమంది అయితే దిగిపోయినారు. పవన్ కళ్యాణ్ గారు రేపటి నుంచి, మన నారా లోకేష్ గారు మాత్రం 20వ తారీఖు నుంచో 25వ తారీఖు నుంచి అంటున్నారు. సో ఆయనది కూడా చూడాలి ఒకసారి. సో పవన్ కళ్యాణ్ గారు మాత్రం రేపటి నుంచి రంగంలోకి అయితే దిగబోతున్నారు. మరి పూజా కార్యక్రమాలు ఈ రోజు చేస్తారో రేపు చేస్తారో తెలియదు, కానీ రేపే చేస్తారనుకుంటా బహుశా. సో ఈ రోజున మీడియా కూడా టీడీపీ అనుబంధ మీడియా ఏ మాటకి ఆ మాట చెప్పాలి, వాళ్ళు కూడా క్లియర్ గా
పవన్ కళ్యాణ్ గారి స్టార్ట్ టు ఎండ్ మొత్తం కూడా క్లియర్ గా చూపించినటువంటి పరిస్థితి. సో మంచి చెప్పినప్పుడు మంచి అని చెప్పాలి, చెడు చెప్తున్నప్పుడు చెడు అని చెప్పాలా. సరే, కొంత వర్గం మీడియా అయితే ఉంది, వాళ్ళు పార్షియాలిటీ చూపించిన వాళ్ళని లెక్కలోకి తీసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. ఏదైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున ఒక అశేషమైన గౌరవం కానీ అభిమానం కానీ ఇప్పటం గ్రామం దగ్గర నుంచి కానీ మంగళగిరి నుంచి కానీ అదేవిధంగా రాజధాని రైతుల మనసులో నుంచి కానీ ఈ రోజున స్పష్టంగా వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కొక్క రాజధాని రైతు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటే కనుక రోమాలు నిక్కబొడుచుకుంటున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమాభిమానులు పెంచుకోవడం అయితే జరిగిందనమాట. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు చూపించినటువంటి నిజమైన ఆప్యాయత, ఎలాంటి కల్మషం లేని ఆప్యాయత. మీ అందరికీ గుర్తుందో లేదో నేను గుర్తు చేస్తాను. పవన్ కళ్యాణ్ గారికి అమరావతి రాజధాని రైతులు అంతకు ముందే ఒకసారి అయితే పాలాభిషేకాలు చేసినారు. ఈ రోజు అంతకు మించి అన్నట్టు కదా, అంతకు మించి అన్నట్టు పూలాభిషేకాలు చేసి తమ అభిమానాన్ని, ప్రేమని, ఆప్యాయతని అయితే చక్కగా చూపించారని చెప్పొచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ రోడ్డు మీద వస్తే కనుక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నేనైతే మీకు చెప్పలేను, మీరే కామెంట్ ద్వారా తెలియజేయండి. అదే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు వస్తే పూల వర్షం కురిపించినారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే పూల వర్షం కురిపించినారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ వర్షం కురిపిస్తారు? కామెంట్ చేయండి.